హలో ఎవ్రీవన్, వెల్కమ్. నేను మీ డాక్టర్ నవీన్ ఎస్ఎన్ఆర్ ఎండి, ఫిజిషియన్ అండ్ పల్మనాలజిస్ట్. ఈరోజు సెప్టెంబర్ 25 వరల్డ్ లంగ్ డే. FIRS అని ఫోరం ఫర్ ఇంటర్నేషనల్ రెస్పిరేటరీ సొసైటీస్, సెవరల్ రెస్పిరేటరీ బాడీస్, ATS, ACCP, IUTALD, ఇలా సెవరల్ రెస్పిరేటరీ బాడీస్ని కలిపిన ఫోరం ఇది ఈ వరల్డ్ లంగ్ డే అని ఎవ్రీ సెప్టెంబర్ 25న అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఈసారి ఎవ్రీ ఇయర్ స్లోగన్ ఇస్తుంది. ఈసారి ఒక స్లోగన్ ఏమని ఇచ్చిందంటే హెల్దీ లంగ్స్ ఫర్ హెల్దీ లైఫ్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్ అని స్లోగన్ ఇచ్చింది. సో ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు, లంగ్సే ఆరోగ్యకరమైన జీవనానికి మూలాధారం అని చెప్పేసి దాని ఉద్దేశం అన్నమాట. ఈ ఫోరం ఏం చేస్తుందంటే ఈ సెప్టెంబర్ 25న ప్రతి ఏడాది పీపుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. సైమల్టేనియస్గా హెల్త్ కేర్ వర్కర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఆల్ ద హెల్త్ కేర్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లంగ్ హెల్త్ కేర్, రెస్పిరేటరీ కేర్లోని, ఆల్సో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఆల్ అదర్ ఆర్గనైజేషన్ బాడీని ఈరోజు లంగ్ హెల్త్ కోసం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి లంగ్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన కార్యక్రమాలు, చేయవలసిన ప్రోగ్రామ్స్ అన్నీ చేసి త్రూఅవుట్ ద ఇయర్ అవి ఇంప్లిమెంట్ చేసి లంగ్ హెల్త్ని ఇంప్రూవ్ చేసి తద్వారా హెల్దీ లైఫ్ని మానవాళికి అందరికీ అందించడం కోసం అని చెప్పేసి ఈ FIRS అనేది ఇది చేస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈరోజు మనం ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బ్రీత్ క్లీన్ ఎయిర్, అవాయిడ్ పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్స్, ఇంప్రూవ్ యువర్ లంగ్ హెల్త్ కెపాసిటీ. మీ లంగ్ హెల్త్కి ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేసి, లంగ్ ఎక్సర్సైజెస్ చేసి, డైఫ్రమాటిక్ ఎక్సర్సైజెస్ చేసి, పర్సన్ లిప్ బ్రీదింగ్ చేసి, ఇటువంటి ఎక్సర్సైజెస్ ద్వారా కొన్ని యోగాలో కొన్ని ఎక్సర్సైజెస్ లంగ్ హెల్త్ మీద స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ చేసి మీ లంగ్ హెల్త్ని, లంగ్ కెపాసిటీని, లంగ్ వాస్కులేచర్ని, లంగ్ ఆక్సిజనేషన్ని బిల్డప్ చేసుకుంటే సో దట్ యూ విల్ ట్యాకిల్ ఎనీ లంగ్ హెల్త్ ఇష్యూస్ ఎఫెక్టివ్లీ విత్ మినిమల్ డిస్కంఫర్ట్ అని చెప్పేసి దీని తాలూకా ఉద్దేశం అన్నమాట. సో అవాయిడ్ స్మోకింగ్.